మనం ఎందుకు విదేశాలకు వెళ్తున్నాం? ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల లిస్టులో మన పేరు ఎందుకు వెతుక్కోవాల్సి వస్తుంది? ఒకప్పుడు ఇలా ఉండేదా? అస్సలు కాదు. ఒకప్పుడు ప్రపంచమే మన అడుగుల చప్పుడు కోసం ఎదురు చూసేది. ఒకప్పుడు మన దేశం ఒక విశ్వవిద్యాలయం. మన దేశ నేలలో వేదం, విజ్ఞానం కనిపించేవి. తక్షశిల, నలంద ఇవి కేవలం పేర్లు కాదు, ప్రపంచ మేధస్సుకు చిరునామాలు. విదేశీయులు వాళ్ళ ప్రాణాలకు తెగించి సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చేవారు. ఎందుకో తెలుసా? మన గురువుల కాళ్ళ దగ్గర కూర్చొని ఒక అక్షరం నేర్చుకోగలిగితే చాలు వాళ్ళ జన్మ ధన్యమవుతుందనే ఆశతో. కానీ ఆ వెలుగును వాళ్ళు సహించలేకపోయారు. వాళ్ళ కత్తికి మన కలం బరువైంది. 9 అంతస్తులు, 9 లక్షల గ్రంథాలు 3 నెలల పాటు కాలుతూనే ఉన్నాయి. ఆ రోజు మంటల్లో కాలింది కేవలం కాగితాలు కాదు, మన భవిష్యత్తు, మన జాతి ఆత్మగౌరవం. ఈ రోజు ఆ శిథిలాల దగ్గరికి వెళ్లి నిలబడితే ఒక నిశ్శబ్దం మనల్ని నిలదీస్తుంది, నన్నెందుకు కాపాడుకోలేకపోయారని. మనం కోల్పోయింది రాతి కట్టడాలను కాదు, తరతరాల తపస్సును, మన అస్తిత్వాన్ని. ఆ రోజు వాళ్ళు రాజేసిన నిప్పు ఆరిపోలేదు, అదిప్పుడు మన నరాల్లో ప్రవహించాలి. మన పుస్తకాలను కాల్చిన ఆ నిప్పు ఇప్పుడు మనలో జ్ఞానాగ్నిలా వెలగాలి. మన వారసత్వాన్ని తిరిగి సాధించుకుందాం. ప్రపంచానికి మళ్ళీ గురువులం అవుదాం. జై హింద్.